ఇప్పుడు అంటే మేడం కిచెన్ వేస్టేజ్ ఇప్పుడు మీరు థాయ్ వెరైటీ అన్నారు, ఇది మన అంటే ఇండియన్ వెరైటీ ఉంది, ఇప్పుడు థాయ్ వెరైటీ కూడా అదే పద్ధతి వాడుతున్నారు. అదే పద్ధతి, ఎందుకంటే మన పద్ధతిలోకి వచ్చి మన మట్టిలోకి వచ్చేసరికి మారిపోవాల్సిందే. అంతేనా? ఎక్కడ వెరైటీ అంతే. ఇప్పుడు మనం బయట వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆహారం ఇక్కడ పద్ధతులు ఇక్కడ వ్యవహారంలోకి ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోతారు కదా, ఇది కూడా అలాగే అడ్జస్ట్ అయ్యింది. ఇప్పుడు ఇది మిరాకిల్ ఫ్రూట్, మనకు తెలియదు అసలు ఇది ఈ ఫ్రూట్ గురించి. దీన్ని ఎలా పెట్టాను చూపించండి. ఇది దీన్ని సేమ్ నా పద్ధతిలోనే నేను పెట్టాను. మట్టి, కిచెన్ వేస్ట్, ఇసుక, వేపపిండి కలిపి మొక్క నాటిన తర్వాత ఈ ఫ్లవర్స్ చూడండి ఎలా వచ్చిందో. చిన్న చిన్న ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయింది. ఏ దేశందైనా సరే మన దగ్గరకు వచ్చేసరికి మన వాతావరణానికి సెట్ కావాల్సింది, అలవాటు అయిపోతాయి. ఇక మనకి తెలియని మొక్కలు కాకుండా మన మొక్కలు, బయట మొక్కలు రకరకాలు ఉంటాయి. ఇప్పుడు యాపిల్ పండిస్తున్నారు, దానికి తగ్గ సాయిల్ మిక్స్ కలిపి యాపిల్స్ పండిస్తున్నారు. నా దగ్గర చనిపోయింది చూడండి, ఇదిగోండి. ఎండకి మొన్నటి దాకా అసలు ఎంత బాగుందో. ఇదిగోండి యాపిల్ మొక్క, ఇది ఎండిపోయింది, ఎండింది. ఇది అంటే కొంచెం వర్షాల్లో తెచ్చి పెట్టాల్సిందిలేండి. నేను 2 months బ్యాకే పెట్టాను, ఎండల్లో తెచ్చి నాటడం వలన ఇది డిస్టర్బ్ అయిపోయింది. ఈసారి ఏం చేద్దామంటే ఆగస్టులో తెచ్చి నాటుతా, ఒక 5-6 మొక్కలు తెస్తా, తెచ్చి నాటి చూడాలి. నాకు తెలిసి యాపిల్ ఒక్కటే లేదనుకుంటా, అన్ని ఉన్నాయి. మనకు తెలిసిన వరకు ఉన్నాయి అన్ని. యాపిల్ ఇక నెక్స్ట్ ట్రై చేయాలి. ఇప్పుడు ఎంత పండిస్తున్నారు కాబట్టి ఇక మనం ట్రై చేయొచ్చు. కాయలు స్టార్ట్ అయినాయి చూసారా. ఇదేమైందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లోకి మార్చాను, లేకపోతే ఇప్పుడు గుత్తులు గుత్తులుగా కాసేవి. పోయిన సంవత్సరం కాసినాయి, ఈ సంవత్సరం ఏంటంటే మార్చాయి వేరే మడిలోకి, అందువల్ల కొంచెం డిస్టర్బ్ అయి పోతంతా రాలిపోయింది. ఇప్పుడు మేడం ఇంకొకటి డౌట్ అందరికి ఏంటంటే, ఒక చోట్లో ప్లేస్ సరిపోదు, దాన్ని తీసుకెళ్లి వేరే దగ్గర పెట్టాలనుకుంటాము. అప్పుడు మనం మారుస్తున్నప్పుడు మొక్క ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? అంటే మనం వర్షాకాలంలోనే మార్చుకోవాలి, వర్షాల్లోనే మార్చుకుంటే. అదే ఒక కుండీలో ఉందనుకోండి, ఇప్పుడు ఈ కుండీలో ఉంది, ఇప్పుడైనా తీసి పెట్టొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అలాగే ఉంచేస్తాం, వేరే ప్లేస్ లో పెట్టేస్తాం. అదే మనం ఇలా తీసి పెట్టాలి అంటే రైనీలోనే పెట్టాలి, రైనీలో పెట్టుకుంటేనే బాగుంటది. ఇది చూడండి, ఇక్కడ సీతాఫలం, ఇక్కడ చూసారు, ఇది ప్రతి చెట్టుకు ఒక ఫ్రూట్ అని ఉండాల్సిందే. ఇక్కడ ఎన్ని మొక్కలు నాటాను చూసారా, మామిడి, సీతాఫలం, బత్తాయి చూడాలి మీరు. ఇంకా ఇక్కడ ఉంది బత్తాయి, ఇంతకు ముందు ఒకటి ఉంటే అది కాయ కూడా ఉంది చూడండి, బత్తాకాయ. 4 ఒకే ప్లేస్ లో వేసాను. ఇదేంటి మేడం, చాలా చిన్న పిందెలతోటి భలే ఉంది. స్వీట్ లెమన్ అండి, స్వీట్ లెమన్. స్టార్టింగ్ లో ఏంటి తీయగా ఉంటది అనుకునేవాళ్ళు అనమాట. నిమ్మకాయ తీయగా ఉంటది అనమాట, తొక్కతో తినేసేయచ్చు. ఇది తొక్కతోటి ఆరెంజ్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఆరెంజ్ వచ్చిన తర్వాత మనం కోసి అలా తొక్కతోటి తినేసేయచ్చు. ఇదిగోండి ఇలా ఉంటుంది పొడవుగా. స్పెషల్ గా అంటే షుగర్ పేషెంట్స్ షుగర్ పేషెంట్లకి మంచిది అంటారు, ఎవరైనా తినొచ్చు. ఇది చూసారు, ఇది నాటు మన వెరైటీ అనమాట, జామ. ఇక్కడ ఇంకొక జామ చూడండి, ఇదిగోండి. ఈ టబ్బులో 2 జామలు వేసాను. రెండుటికి బలం సరిపోద్దా అని అడుగుతారు కదా, ఇది చూడండి, ఇది పిండి మీద ఉంది, అది పిండి మీద ఉంది. మీరేంటంటే చాలా చిన్న చిన్న టబ్బుల్లో 2-3 వేసారు కదా, మరి అంటే కిచెన్ వేస్ట్ అంత బలంగా ఉంటది, మన పశువులకి తీసుకోగలుగుతుంది. ఇంకో 2-3 చెట్లు వేస్తే అవి కూడా దానికి ఇచ్చే పోషకాలు స్ట్రాంగ్ ఇస్తాం కదా. ఇప్పుడు 2 జామలు పెట్టాను, ఇది బ్రహ్మాండంగా పెరుగుతుంది, అది పెరుగుతుంది. మధ్యలో తోటకూర, దాని తగ్గట్టు ఒక్కోసారి ఏంటంటే ఆ బలానికి ఒకటే చెట్టు అంటే చచ్చిపోతాయి ఒక్కోసారి, కిచెన్ వేస్ట్ లో అంత బలంగా ఉంటాయి. అట్లా బలంగా ముందు ఇది ఇక్కడ ఇంకోటి చూపిస్తారండి. ఇది అసలు ఇది చూసారా, ఇది నేను మొత్తం కిచెన్ వేస్టేజ్ దీంట్లో ఉంది మొత్తం. ఇది ఇప్పుడు ఒక 7 ఇంచులు 8 ఇంచుల కిచెన్ వేస్ట్ మొత్తం దీంట్లో ఉన్న తర్వాత పైన మట్టి వేసేసి ఆకుకూరలు వేసాను. ఆకుకూరలు ఎందుకు వేసాను అని అడగండి. అదే మేడం నా డౌట్ అదే. ఆకుకూరలు రూట్స్ వెళ్ళినప్పుడు, అడుగుకి వెళ్ళినప్పుడు అది కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. రూట్స్ వెళ్ళేసరికి 7 days 10 days అయ్యింది కదా, ఆ బలం అంతా కొంచెం లాగేసిద్ది అనమాట. ఇవి కొంతవరకు బలాన్ని మొన్నటిదాకా ఇంత చెట్లు ఉన్నాయి
ఇవి తోటకూర. ఇప్పుడు దీంట్లో ఉన్న సాయిల్ ని మీరు వేరే వాటికి ఉపయోగిస్తారా? ఇది ఇప్పుడు పండ్ల మొక్కలు పెట్టరు. దాంట్లో ఇదంతా కొంచెం బలం తగ్గాలన్నమాట. దాంట్లో తగ్గిన తర్వాత అప్పుడు పండ్ల మొక్కలు యూజ్ చేస్తాం. స్టార్టింగ్ లోనే కిచెన్ వేస్ట్, పచ్చి కిచెన్ వేస్ట్ తీసుకెళ్లేసి మొక్కలు పెట్టకూడదు. పండ్ల మొక్కలు కానీ ఏదైనా తీగ జాతులు అలాంటి పైన ఆకుకూరలు వేసుకోమని చెప్తాను అనమాట. ఆకుకూరలు పెద్ద రూట్స్ పోవు, చిన్నవి వెళ్తాయి కాబట్టి ఆ చిన్న ఎల్లే కొంది అడుగునున్న కంపోస్ట్ అయిపోద్ది. అది ఒకటి. ఇది మాత్రం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది అందరికి తెలియాలి. అంటే ఇంకా మనం ఆల్మోస్ట్ ఇది చూసారు, ఇది నారింజ లేదనుకుని ఉంటారు మీరు. ఇంకోటి కూడా అక్కడ ఉంది నారింజ, అది ఫ్రూట్ ఉంది చూడండి అక్కడ, అటు ఫ్రూట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, అదిగో అక్కడ ఉంది నారింజ. ఇంకోటి ఇటు చూడండి, ఫ్యాషన్ ఫ్రూట్స్ అసలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉండకపోవచ్చు, అక్కడ ఉన్నాయి చూడండి రెండు. చాలా మంచిగా ఇలా రెండు బాగా కనిపిస్తున్నాయి. అవి ఎక్కడ వెరైటీ మేడం ఫ్యాషన్ ఫ్రూట్? అది ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్న వెరైటీ, కానీ మనకు తెలియదు. తర్వాత ఇప్పుడు డెవలప్ చేసి ఇప్పుడు బాగుందని అది ఫ్రూట్ రెడ్ కలర్ తీయగా ఉంటదమ్మా. ఇది తీయగా ఉంటుంది. ఇది తీయగా ఉంటది. ఇదేంటి చెప్పండి? అసలు ఫ్రూటా కూరగాయ? అది ఫస్ట్ టైం చూస్తున్నాను మేడం, నేను ఇప్పటివరకు చూడలేదు అసలు. ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఇప్పుడు ఒక 2 years నుంచి మనకు కూడా తెలిసింది అనమాట. అంతకుముందు మనకు తెలియదు. మన వెరైటీ మేడం? కాదు, ఇండియన్ వెరైటీ. కిలో 400. ఇది కిలో 400. అసలు దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోవచ్చు. అంటే 400 కిలో అంటే చాలా వాల్యూ ఉంటేనే ఆ ఫ్రూట్ ని అంత రేట్ చేస్తారు. ఒకప్పుడు మన దగ్గర ఉన్న చెట్టే ఇది, కానీ ఇప్పుడు బయటకు వచ్చి అందరు అది తినటం మొదలెట్టారు. చాలా మంచిదంట ఇది హెల్త్ కి. కానీ పుల్లగా తీయగా ఉంటది. కట్ చేస్తే లోపల పల్పు ఉంటది. కట్ చేసి చూపిస్తా. కట్ చేస్తా, కత్తి కావాలి, పట్టుకోండి. కట్ చేసి మీరు టేస్ట్ చేద్దరు. కానీ డ్రాగన్ కూడా చాలా ఉంది. డ్రాగన్ ఇదంతా డ్రాగన్ అయిపోయింది. చాలా డ్రాగన్లు పెట్టాను. అంటే దానిమ్మలు ఎక్కువగానే ఉన్నాయి, అరటి చెట్లు గానీ ఎక్కువే. డ్రాగన్ మనకి పండే ఇది మలబరీ చూడాల మీరు. ఇంకా అదిగోండి మలబరీ మొక్క. ఇది డ్రాగన్ అయితే ఫ్రూట్స్ అటంతా ఫ్రూట్స్ వచ్చేసి స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ పండించడం కూడా మీరే అని విన్నాను నేను సిటీలో. అవును, అది మిద్దె తోట మీద ఫస్ట్ తెచ్చింది నేనేనండి. డ్రాగన్ మాకు ఒంగోలు నుంచి తెచ్చా, మా ఊరు నుంచి ఆ మొక్క. ఆయన మనకు తెలియదు ఏం డ్రాగన్ ఏంటి అన్నాను అనమాట. లేదమ్మా ఇది బాగుంటుంది, తీసుకెళ్ళి పెట్టు నువ్వు మిద్దె తోటలు అన్నాడు. సరే అని తీసుకొచ్చి అది అంత ముళ్ళు మెల్లగా చిన్న కుండీలో పెట్టేసి అలా వదిలేసి ఆ మూలకి. అది అలా పెరుగుతూ 2 years కరెక్ట్ కాయలు కాసింది. అప్పటికి కొంచెం అందరూ చెప్పడం మొదలెట్టారు అనమాట. డ్రాగన్ మనకి బయట దేశాల వాళ్ళు ఆ వీడియోలు చూసినప్పుడు ఓకే డ్రాగన్ అంటే ఇదే అని. అప్పుడు వైటే తెలుసు అందరికి. తర్వాత రెడ్ కలర్ అసలు ఏమి టేస్ట్ ఉంటుందో. రెండు కలిపి ఉంది దీంట్లో, రెడ్ వైట్ రెండు. ఇది రెడ్ అమ్మా, అది వైట్. ముందు ఉన్నది రెడ్ కలర్, బ్యాక్ ఉన్నది వైట్. అది రెడ్ గా అవి ఉన్నాయి కదా లీవ్స్ రెడ్ కనిపిస్తాయి. వైట్ కేమో వైట్ గానే ఉంటది, గ్రీన్ కలర్ ఉంటది. మలబరీ చూసారా? మలబరీ పరిచయం చేసిందే నేనే ఫస్ట్. నేను 20 years క్రితమే మలబరీ నాటాను అనమాట. తర్వాత అందరూ మలబరీ అనే తెలిసింది. ఇక ఒకసారి నేను చూపించిన తర్వాత ఎంతో మంది విజయవాడ, గుంటూరు ఎక్కడెక్కడ ఉన్నాయని ఎతికి తీసుకొచ్చుకున్నారు అనమాట. మన పక్కనే ఉంది ఇది, కానీ మనకు తెలియదు. అసలు మలబరీ ఫ్రూట్స్ అంటే మామూలుగా తోటలోకి వెళ్ళి చూడాలి, మనం ఏదో ఒక ఫామ్ కి వెళ్ళాలి, లేదంటే ఎక్కడో ఫార్మింగ్ చేసే దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటా. కానీ మీరు మిద్దె మీద ఇంత చక్కగా పండించేశారు. మలబరీ అయితే అప్పుడు స్టార్టింగ్ లో ఇలాగే, మలబరీ అంటే మనకు తెలియదు, ఫ్రూట్ మొక్క అని ఇస్తారు. అది తెచ్చిన తర్వాత ఆ టేస్ట్ చూసిన తర్వాత ఇక చాలా మందికి చెప్పాము. ఇప్పుడు అందరు ప్రతి గార్డెన్ లో పెంచుకుంటున్నారు అనమాట. ఇది చెట్టు చిక్కుడు. ఇది ఇంతే గుబురుగానే ఉంటుంది. మనము ఏంటంటే ఆ చిక్కుడు తీసేసిన తర్వాత ఈ చిక్కుడు మొదలైంది. చిక్కుడు సంవత్సరం అంతా తినొచ్చు. పిండి మొదలైంది చూడండి. మన తీగ చిక్కుడు పోయిన నెల మార్చి దాకా కాపించుకోవచ్చు. మార్చిలో ఈ విత్తనాలు ఇవి వేసుకుంటాం అనమాట. మార్చి అది అయిపోయిన తర్వాత ఈ చెట్టు చిక్కుడు ఈ ఎండాకాలం అంతా చెట్టు చిక్కుడు వచ్చింది. అసలు మీ మిద్దె తోటను చూస్తే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మేడం. ఇప్పుడు మిద్దె తోట స్టార్ట్ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మన స్లాబ్. స్లాబ్ మెయిన్. కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఇప్పుడు పర్వాలేదు, హైట్ లేపి కట్టించుకోవాలి. మేము ఏంటంటే అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కదా, ఇలా కట్టించేసాను చూడండి. అయినా కూడా దీంట్లో ఏంటంటే లోపల అడుగున బండలు వేసి చాలా బందోబస్తు కట్టించా.
ఇప్పుడు రాకుండా ఇప్పుడు ఇంతవరకు లీకేజ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కట్టుకునే వాళ్ళు ఏంటంటే హైట్ లేపుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు, హైట్ లేపుకొని మడులు కట్టించుకుంటే బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. మిద్దె తోటలు స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు కిచెన్ వేస్ట్ పశువుల ఎరువుకి మించింది ఏమీ లేదు. ఈ గొర్రెల ఎరువు దొరికితే గొర్రెల ఎరువు తెచ్చుకోవచ్చు. మనకు దొరకదు కాబట్టి మనం కిచెన్ వేస్ట్ మీదే ఎక్కువ ఆధారపడి ఉన్నాం అన్నమాట. మేము ఈ కిచెన్ వేస్ట్ తోనే ఇప్పుడు మీరు చూసారు కదా, చాలా ఎక్కడ చూసినా మీకు కంపోస్ట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఎంత ఈజీగా కంపోస్ట్ చేసుకోవచ్చు. ఎంతో ఇప్పుడు ఇలాంటి గ్రో బ్యాగ్లో వేసేసాను చూడండి. కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత ఎంత అసలుకి నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్ గోల్డ్ స్టార్ట్ అయితే మీరు ఇదంతా స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఫార్మింగ్. కిచెన్ వేస్ట్ ఎప్పుడు నడుస్తూనే ఉంటది అనమాట. ఎక్కడో అక్కడ ఇప్పుడు వీళ్ళు రెంటోళ్ళు ఉన్నారు, ఆ ఉల్లిపాయ తొక్కలు అవి టీ పౌడర్ అది ఇదంతా తీసుకొచ్చి మొక్కలో వేసి వెళ్ళిపోతుంటారు. సమ్మర్ లో ప్రాబ్లం లేదు, మొక్క పక్కన వేసేసేయచ్చు. ఇప్పుడు మేడం ఈ కిచెన్ వేస్టేజ్ మీరు వేశారు కదా, ఈ కుండీలో ఉన్నది మనము అంటే మార్చాల్సి ఉంటుందా లేకపోతే ఎప్పటికీ ఆ సాయిల్ అలా ఉంటుంది? అది రూట్స్ ఎక్కువైపోయి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మార్చాలంటే నేను 10 years కూడా మార్చలేదు. చూపిస్తాను వినండి, అదిగో మలబరీ, అదే సాక్ష్యం నిదర్శనం అనమాట. ఆ మలబరీ మొక్క ఉందో చూసారా, అది 15 years దాటిపోయింది, ఇంతవరకు మార్చలే నేను కుండి. ఇది మలబరీ మొక్క, ఇది మలబరీ ఈ కుండి. ఇది పోయా, ఇది పెయింట్ డబ్బా, 20 liters పెయింట్ డబ్బాలో ఇది 15 years మొక్క ఇది. ఓకే, ఈ 15 years నుంచి నేను ఒక్క రోజు కూడా జస్ట్ పైన కిచెన్ వేస్ట్ వేయటం లేదా వాటర్ పోయటం అంతే. మొక్కను బట్టి మొక్క మలబరీ ఉంది అక్కర్లా ఏమి ఎక్కర్లేదు, అలా పెరుగుతాయి. ఇప్పుడు కొన్ని రోజులు అయితే మొత్తం సారం తగ్గిపోతుంది, మళ్ళీ మార్చాలి మొక్క కోసం, అట్లాంటిది ఏమి ఉండదు. అట్లాంటిది కిచెన్ వేస్ట్ ఉండదు. కిచెన్ వేస్ట్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడు గుల్లగా ఉంటది మట్టి, వానపాములు తిరుగుతూనే ఉంటాయి లోపల, ఇంకా మట్టి గట్టిగా ఎందుకు పడిద్ది. చూసారు కదండి నూర్జహాన్ గారి మిద్దె తోట, ఇన్ని రకాల ఫ్రూట్స్ అసలు నేను చూడలే. అంటే మామూలుగా ఫ్రూట్స్ అంటే 1-2 పెంచి అలా వదిలేస్తుంటారు, కానీ మీరు ఏ ఫ్రూట్ని మిస్ చేయలేదన్నమాట. చక్కగా ఇంత చిన్న ప్లేస్లో చాలా బాగా పండించారు. అంటే మామూలుగా జనరల్గా మీరు ఇలాంటి ప్లేస్ని ఎలా యూస్ చేసుకోవాలి వచ్చే జనరేషన్ వాళ్ళకనేది చాలా చక్కగా చూపించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి నూర్జహాన్ గారి మిద్దె తోటలోని ఎన్ని వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఇది లేదనడానికి లేదు. ఇలా మీరు కూడా ఈ వేస్టేజ్ తోటి, కిచెన్ వేస్టేజ్ తోటి ఆర్గానిక్ ఫామ్లో మిద్దె తోటల్ని పెంచుకోవచ్చు. మీకు కన్నా ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వీరేశ్వరి సైనింగ్ ఆఫ్.